మిగిలిన డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇక ఫీజు ఎంత ఉంటుంది కర్నూలు మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే? సో ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలి. పీజీకి వచ్చేసి 30,000 రూపాయలు, పీజీ సూపర్ స్పెషాలిటీకి వచ్చేసి 45,000 రూపాయలు, బీఎస్సీ పారామెడికల్కి 6,000 రూపాయలు, పారామెడికల్ ఇన్ డిప్లొమాకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫీజెస్ కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. ఓకేనా? ఈ ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇది కాకుండా మనకి ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి. అంటే లైక్ లైబ్రరీకి, లేదంటే ల్యాబ్స్కి, హాస్టల్స్కి ఈ ఫీజెస్ కూడా మనం ఎక్స్ట్రా అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాలి. ఓకే, ఇక మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. కర్నూలు మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ర్యాంక్ బట్టి ఈ కాలేజీలో సీట్ వస్తే తప్పక వస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళకి హాస్టల్స్ అనేవి చాలా అవసరం. సో హాస్టల్స్ ఉన్నాయా అంటే సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. అబ్బాయిలకి, అమ్మాయిలకి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఇంటర్న్స్కి, అలాగే నర్సింగ్ స్టూడెంట్స్ కూడా హాస్టల్స్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి 400 మంది స్టూడెంట్స్ అయితే సరిపోతారు. ఓకే, బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 146 రూమ్లు, గర్ల్స్కి వచ్చేసి 120 రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే మెస్, డైనింగ్ హాల్, వైఫై, కాట్, స్టడీ టేబుల్, కామన్ ఏరియాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే హాస్టల్కి, మెస్కి 5,000 రూపాయలు ప్రతి నెల పే చేయాలి. ఓకేనా? వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 25,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఫుడ్ అండ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. బట్ ఇంత పెద్ద కాలేజీని మెయింటైన్ చేయాలి, దట్టు గవర్నమెంట్ అంటే కాస్త ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అంత హైఫై హాస్టల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మనం ప్రశాంతంగా ఉండి చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, బట్ లగ్జరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు హాస్టల్స్ నుంచి. ఓకేనా?